ఊర్లే గుడి లేకుంటే పక్కూరి గుడికి పోవచ్చు, బడి లేకుంటే పక్కూరికి పోయి చదువుకోవచ్చు, దుప్నా లేకున్నా ఏరే ఊరికి పోయి తీసుకొచ్చుకోవచ్చు, ఊళ్ళే నీళ్లు లేకుంటే జరంత దూరమైనా పోయి తెచ్చుకోవచ్చు. ఇట్లా ఏది లేకున్నా పక్కూరికి పోయి అక్కర్లు తీర్చుకోవచ్చు. కానీ అసలు ఊరు దాటి పోతానికి తొవ్వే లేకుంటే ఎట్లుంటది? ఇగో గిట్లుంటది. చలో అందరు వచ్చి గూకొంగనే చిన్న గదిలింది పడవ. కొందరు గూకుంటే పడుసోళ్ళు నిలబడ్డారు. గిల్లు సైకిల్ సుత పట్టుకొని పోతుర్రు పడవలనే. రైట్, ఇటు గడ్డకు రాగానే అందరు దిగి వెళ్ళిపోతున్నారు ఎవ్వరి పనుల కాళ్ళు. ఇగిది ఇంకో పడవ. ఇంట్లో బడిపోరల కాంచెలి కూలి పనులకు పోతోల దాకా అందరు ఎక్కొచ్చిండ్రు. ఆనకాలం ముచ్చట కాదుల్లో, ఎర్ర టెండలు మండుతుండగానే నడుస్తుంది కథంతా. అస్సాం రాష్ట్రం దుబ్రి చుట్టుముట్టు 100 ఊర్ల పబ్లిక్ కు దినాం గివ్వే తిప్పలు. ఆనకాలమైనా చలికాలమైనా ఎండాకాలమైనా గదాధర్ నది నడిమిట్లా ఇసిరేసినట్టు ఉంటాయట ఊర్లన్నీ. ఒక్కూరు నుంచి ఇంకో ఊరికి పోతానికి రోడ్డు బ్రిడ్జి లేక చిన్న గోసగాదు పబ్లిక్ ది. బుడ్డపోరలను బడికి వంపుడు మస్తు తక్లీఫైతుంది అనుకొస్తుండు గీ అన్న. ఇక ఆనకాలంలా నది వంగిందంటే పోరల బడి బందే, పెద్దల పనులు బందే, అందరి ఇండ్లల్లో ఉండాల్సిందేనట. ఎన్ని మాటల లీడర్లకు ఆఫీసర్లకు చెప్పినా ఫాయిదా లేకపోయే వరకు ఎదురు బొంగులతోని బ్రిడ్జి కట్టుకుంటే వరదలకు కొట్టుకోబోయింది. ఇప్పుడు కర్రలతోనే ఇంకో బ్రిడ్జి ఉపాయం చేస్తున్నారు గాని దాంతో సుత ఫాయిదా లేక తిప్పల పడుతున్నారట. ఇక ఇప్పుడు ఓట్లున్నాయి కాబట్టి మాకు ఎవ్వరు బ్రిడ్జి కట్టిస్తామంటే వాళ్ళకే ఓటేస్తామంటూరు పబ్లిక్. కానీ 100 ఊర్ల పబ్లిక్ తిప్పలు అరుచుకుంటలేరంటే ఆఫీసర్లు లీడర్లు మంచి పనిమంతులే ఉన్నట్టున్నారు పో.